సంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తార్ధాన్పల్లి టోల్ ప్లాజా సిబ్బందికి వాహనదారులకు మధ్య ఘర్షణ జరిగింది. టోల్ ప్లాజా సిబ్బంది వాహనదారుడిని చితక బాదడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో 161 జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తార్ధాన్పల్లి టోల్ ప్లాజా సిబ్బందికి వాహనదారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సంగారెడ్డి జిల్లా తార్ధాన్పల్లి టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత తలెత్తింది. జోగిపేట నుంచి సంగారెడ్డి వైపు స్థానికులు కొంతమంది వివాహానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళ వాహన శ్రేణిలో కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేశారు. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రావాల్సింది. ఈ క్రమంలో దానికి సంబంధించి టోల్ ఫీ పే చేయాలి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అడిగారు. దానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది చినికి గాలివానలా మారింది. ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో ఆ పెళ్లి ఈ బృందంలో ఉన్నటువంటి కొంతమంది పై టోల్ ప్లాజా సిబ్బంది దాడి చేశారు. లోపలికి వెళ్లి వాళ్ళతో రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక పెళ్లి బృందంలో ఉన్న వాళ్ళు కూడా ఆ టోల్ ప్లాజా సిబ్బందిపై ఇక దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఎక్కడికెక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ ని క్లియర్ చేసి ఆ దాడికి గల కారణం ఏంటి, ఎవరిపై దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు అని ఇరు వర్గాలకు చెందినటువంటి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అయితే ప్రస్తుతానికి ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి టోల్ ప్లాజా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా తమపై మొదట దాడి చేశారు అని చెప్పేసి ఆ పెళ్లి బృందంలో ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గతంలో కూడా ఈ టోల్ ప్లాజా దగ్గర సౌట్కూర్ మండలం తార్ధాన్పల్లి వద్ద ఉన్నటువంటి ఈ 161 జాతీయ రహదారిపై ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాహనదారులతో పలుమార్లు కూడా దురుసుగా ప్రవర్తించారు. ఇదే విధంగా దాడి చేశారు. వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్.